తిరుచిట్టంబలం. అందరికీ వందనములు. ఈరోజు మనము ఫస్ట్ వచ్చి సమరస శుద్ధ సన్మార్గం యొక్క సత్శీలతలు దాని గురించి మనము లాస్ట్ వీక్ చూసుకున్నాము. ఇంద్రియ సత్శీలత, కరణ సత్శీలత, వాటి గురించి మనకి పీడిఎఫ్ పెట్టారు. అందరూ చదువుకున్నారా? ఇంద్రియ సత్శీలత, కరణ సత్శీలత గురించి, జీవ సత్శీలత, ఆత్మ సత్శీలత అన్నది. దీని గురించి ఇంకొంచెం వివరంగా మనం చూసుకుంటాం ఈరోజు. దాంతోపాటు ఈరోజు మనము గీతా మేడం వచ్చి డైమెన్షన్స్ గురించి అడిగి ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం ఈరోజు చూసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ దీని గురించి ఫస్ట్ మన ఇంద్రియాల గురించి చేసేస్తామా? ఓకే, వల్లలారు వచ్చి ఇంద్రియ సత్శీలతలు రెండు రకములుగా విభజించున్నారు. ఒకటి కర్మేంద్రియాలు, ఒకటి జ్ఞానేంద్రియాలు, ఒకటి. ఓకే, కర్మేంద్రియాలు అంటే ఇవి రెండు కలిపినట్టు కూడా ఇక్కడ ఇచ్చున్నాం మనము. చెడు మాటలు చెవిన పడకుండుట, నాదము మొదలైన స్తోత్రములను వినవలను. అంటే రెండు రెండు చెప్పున్నారు ఇక్కడ. ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ ఈయన దీనికి ఈ మాట చెప్పున్నారు అంటే ఇది చెవుల కోసం చెప్పున్నారు. ఎందుకు ముఖ్యత్వంగా ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మనం వెళ్ళిన చోటంతా ఎక్కడో ఒక చోట తప్పనిసరి ఏదో ఒక మాట, తప్పు మాట అన్నది వస్తూ ఉంది, ఎక్కడో ఒక చోట వస్తూ ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఏం చేసేది? ఇప్పుడు కన్ను అనుకోండి, మనకి కన్ను ఉంది. కన్ను వచ్చి ఏదన్నా చూడకూడదంటే ఆ కన్ను ఇట్లా మూసేయవచ్చు, లేకపోతే ఆ పక్క తిప్పుకోవచ్చు, చూడద్దు అనేసి. ఓకేనా? నోరు అనుకో ఇటు పట్టుకోవచ్చు. కానీ చెవులకి తలుపులు ఉన్నాయా? చేతులకి ఇటు పెట్టి మూస్తాం. చెవుని ఏం చేస్తాం? ఆటోమేటిక్గా కొన్నిసార్లు వినాల్సి ఉంటుంది. అయితే ఇది వినకుండా మనము ఎలా దాన్ని వినకుండా చేసుకోవచ్చు? దానికి ఏదన్నా ఉపాయం ఉందా? కొంచెం గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పచ్చు, కొంచెం గెస్ట్ చేసి చెప్పండి. ఉపాయం ఉందా? అంటే వినకూడని మాటలు అన్ని వినకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం ఉందా? జపం. జపం జపం. వేరే ఎవరన్నా? ఓకే, ఎస్. మనము మన యొక్క మనసుని దైవం పట్ల తిప్పి దైవ నామస్మరణ లాంటివి చేసినప్పుడు ఆ మాటలన్నది మనకి గమనించలేము అంట. ఎందుకంటే మన దృష్టి ఎక్కడ పోతుందో అదే కదా వింటాం. ఎప్పుడైతే మన మనసుని దైవం పట్ల నిలకడగా ఉంచుకుంటామో అప్పుడు ఇవి మనకి వినదు. వల్లలారు చెప్పేది 24/7 దైవం పట్ల ఉండాల్సిన స్థితిని చెప్తుంటారు. ఓకే, తరువాత ఏమంటారు? నాదము మొదలైనవి వినాలి. నాదం మొదలైన స్తోత్రం. నాదము అంటే ఓంకార నాదము, దశవిధ నాదాలు చెప్తారు కదా, దశవిధ నాదాలు, మంచి మాటలు కూడా నాదం కిందే వస్తుంది. తరువాత స్తోత్రములు ఉంటాయి కదా, అవన్నీ కూడా వినొచ్చు అంటారు. ఎందుకు మనం ఎప్పుడు కానీ మంచి వినాలి అని చెప్తాం? ఎప్పుడు మంచే వినాలి అంటాం. అంతేకాదు ఇప్పుడు ఈ నాదం అని చెప్పినప్పుడు మనం మంచి కార్యాలన్నీ చేసినప్పుడు ముఖ్యంగా ఆ నాదాన్ని మనం ఉపయోగిస్తాం. మన హిందూ ధర్మంలోనే చూసుకుంటే మనము వెలుగు, సౌండ్, లైట్ అండ్ సౌండ్, ఈ రెండు లేకుండా ఎలాంటి మంచి కార్యాలు లేవు. అవి రెండు ముఖ్యంగా ఉంటుంది. దీపం వెలిగిస్తాము, సౌండ్ పెడతాం, ఏదో ఒకటి మ్యూజిక్.
మృదంగం అవ్వచ్చు, మృదంగం చేస్తారు కదా, మళ్ళీ నాదం వాయిస్తారు కదా, పిపిపి అనేసి పెళ్లిళ్ళలో చూస్తాం కదా. సో ఎందుకు అవి పెడుతున్నారు? అవి వినాలి, మంచి సమయం అంతా వచ్చినప్పుడంతా కూడా అవి వినాలి అని ఎందుకు పెడతారు? కొంచెం ఆలోచించి చెప్పండి. ఒక పాజిటివ్ మ్యూజిక్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళంతా మైండ్ కూడా పాజిటివ్ మ్యూజిక్ ట్యూన్ అయిపోయి అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. అదే పిచ్చి పిచ్చి మాటల్లో మాట్లాడారు అనుకో, అప్పుడు మన మైండ్ వేవ్స్ కూడా అలాగే ఉంటది, అక్కడ వెదర్ డిస్టర్బ్ అవుతుంది. సో వెదర్ అవును. డిస్టర్బెన్స్ అవ్వకుండా పాజిటివ్ మ్యూజిక్ అనేది పెడతారు. అంతేకాదు, ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు పెళ్లి అనుకోండి, పెళ్లి అప్పుడు మా తమిళనాడులో జరుగుతుంది, ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు, ఆంధ్ర సైడ్ కూడా ఉండొచ్చు, మాంగళ్యం ధారణ జరుగుతుంది కదా. మాంగళ్య ధారణ జరిగేటప్పుడు గట్టిమాలం అంటారు, వినుండారా? అప్పుడు సౌండ్ డబడబడబడబడ స్పీడ్ గా మోగుతుంది కదా. ఎందుకు అలా చేస్తారు చెప్పండి కొంచెం, ఎందుకు అలా స్పీడ్ గా కొడతారు? ఆ టైం గట్టి మేళం మాంగళ్య దారినప్పుడు చెప్పనా? నేనే చెప్పానా? అంటే శుభమా అని మాంగళ్య ధారణ చేసేటప్పుడు అక్కడ చాలా జనాలు ఉండేటప్పుడు వాళ్ళు ఒక పదము, ఇప్పుడు ఆ ఉదాహరణకి ఆ అది ఏంటది, భారతంలో ఒక యుద్ధం జరుగుతుంది కదా. భారతంలో యుద్ధం జరిగేటప్పుడు ఆ ఆ పదం మర్చిపోయినరా, అదే గుర్రం చచ్చిపోయింది, ఆ గుర్రంకి పేరు ఆయన ఆ స్వామీజీ ఒకరు అశ్వత్థామ. ఉంటారు. అశ్వత్థామ. 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 అశ్వత్థామ కుంజరహ అని చెప్పాలి అని చెప్తారు కదా. ఎస్. అశ్వత్థామ అన్నది ఆయన ఆ పాఠం ఆ పేరు చెప్పిందే ఆయనకి ఏమైపోయింది చూడు. అలాగా ఒక పదము పల విధమైన అది వేరే అర్థాన్ని ఇచ్చేస్తుంది. సో ఇంతమంది జనాలలో ఎవరన్నా ఏదన్నా పడేస్తే, ఏదన్నా చేశారంటే ఇంకొకరు గబాలని శుభమా అని మాంగళ్యం ఎక్కేటప్పుడు పిల్లలు ఏదన్నా ఆడుతూ థ్రెడ్ తెంపడం ఏదన్నా చేస్తే, అరే తెంపేసినవారా అంటే మాంగళ్యం ఎక్కేటప్పుడు తెంపేసినవారా అన్నది ఒక అపశకున మాట అవుతుంది. అర్థమైందా? సో ఇంతమంది జనాలలో ఎవరి మాటలు ఎలా ఉంటాదో ఆ మాటలు ఆ శుభముహూర్తమైన మాంగళ్య ధారణ జరిగేటప్పుడు ఆ మాటలు వాళ్ళ చెవున పడకూడదు అనేసి గట్టి మేళం కొడతారు. ఓకే. సో నాదం అన్నది మన యొక్క జీవితంలో అందరికీ ఉందన్నమాట. అంటే మన జీవితంలో ఆ నాదం అన్నది కలిసి ఉంది. ఓకే. సో ఆ నాదాన్ని ఎప్పుడు మనము ఉంచుకోవాలన్నమాట చెవులో. మంచి మంచి మ్యూజిక్ వింటూ, దైవ సంకీర్తనలు వింటూ, దైవం యొక్క మంచి పాటలు వింటూ ఇలా చేస్తూ ఉంటే ఇలాంటి నెగటివ్స్ అన్ని మనకి వినకుండా ఉంటుంది, అందుకు చెప్పారు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఏంటి, అశుద్ధ స్పర్శ లేకుండుట, దయతో స్పర్శించవలను. ఓకేనా? అది మీకు అర్థమై ఉంటుంది. అంటే మనసులో ఎలాంటి తప్పైన ఇది ఉండరాదు, అలా ఉండినప్పుడే ఆ స్పర్శ తప్పు అవుతుంది. సో అలాంటి స్పర్శ లేకుండా ఎవరిని ఒకవేళ సపోజ్ ముట్టుకున్నా ప్రేమ తప్ప, దైవం యొక్క దయ కలిగిన ప్రేమ తప్ప వేరే ఏమి అక్కడ ఉండరాదు. ఓకే. క్రూరముగా చూడరాదు. ఎందుకు క్రూరముగా చూడరాదు చెప్తారా? క్రూరముగా చూడరాదు అనుకున్నా. చూపు ద్వారా కూడా వైబ్రేషన్ వెళ్తుంది. అంటే నెక్స్ట్ వేరే ఎవరన్నా ఏదైనా చెప్తారా? అంటే క్రూరంగా యాక్చువల్లీ
క్రూరంగా ఎప్పుడు చూస్తాము? మనలో కోపం హలో హలో కోపం ఏమినా చెప్పు. అడిగారు కదా, చెప్తున్నా మేడం. చెప్పమ్మా. క్రూరంగా అంటే అదొక నెగిటివిటీ కదా. క్రూరంగా అంటే ఒక నెగిటివిటీ కదా. యా యా పాజిటివ్ గా ఏదైనా పాజిటివ్ సౌండ్, పాజిటివ్ గా చూడడము, ఏదైనా పాజిటివ్ గా ఉండాలని చెప్తున్నాడు తను. యా 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 ఫైనల్ గా అంటే క్రూరంగా చూడరాదు అంటే నీ కోపాన్ని వ్యక్తపరచడమే కదా క్రూరంగా చూడటం అన్నది. సో ఆ కోపాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఈ క్రూరంగా చూడడం అన్నది కూడా పోతుంది. ఆ క్రూరంగా చూడడం ద్వారా మేడం చెప్పినట్టు కొన్ని ఎనర్జీ కూడా పాస్ అవుతుంది. నెగటివ్ ఎనర్జీ పాస్ అయినప్పుడు ఎవరినైతే మనం క్రూరంగా చూసామో వాళ్ళకి పాపం కొంచెం ప్రాబ్లం లో కూడా వాళ్ళు పడతారనమాట. సో అలాంటివి తప్పులు మనం చెయ్యకూడదు అన్నది తెలియజేయడం కోసమే క్రూరంగా చూడరాదు అని చెప్పారు. ఓకే. తరువాత రుచిని ఆశించరాదు. రుచిని ఆశించరాదు అంటున్నారు. అంటే దీనికి అర్థమ్మా ఎవరన్నా చెప్తారా? రుచిని ఆశించరాదు ఎందుకు వాళ్ళ రుచిని ఆశించరాదు అన్నాడు? చెప్తారా ఎవరన్నా? నేను చెప్తా. చెప్పు. రుచి అన్నది ఒక భౌతిక భూమిలో ఉన్న వస్తువు వల్ల ఆ వస్తువుతోనే మనం ఉండిపోయామంటే ఆ వస్తువుతో ఉంటూ ఉంటూ మనల్ని కూడా భూమిలోనే ఆపి పెట్టేస్తుంది. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సూర్య చెప్పింది వినిందా మీకు? వెరీ గుడ్ మిస్టర్ సూర్య. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే రుచిని ఎందుకు ఆశించొద్దు అంటున్నారంటే రుచి అన్నది ఏం చేస్తుంది? తిరిగి కోరికల్ని పెంచుతానే ఉంటది. దాన్ని అంటి పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. అదే వాడు చెప్పాడు, భౌతిక. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పాడు మేడం, అందుకే వెరీ గుడ్ అండి. సో ఆ రుచిని ఆశించకుండా తినొద్దు అని చెప్పలేదు. రుచిని ఆశించకుండా ఏది మీకు మంచి ఫుడ్ ఏది దొరికినను సరే అది తీసుకోండి, స్వీకరించండి, దైవ ప్రసాదంగా స్వీకరించండి అని చెప్తున్నారు. దైవ ప్రసాదం అనేదే నాకు శాంతమ్మ జ్ఞాపకం వస్తుంది. ఆ అమ్మాయి ఎలా అంటే రోజంతా ఉపవాసం ఉంటుంది. మధ్యాహ్నం 3 సాయంత్రం 7 అంత లోపల ఆ టైంలో తింటది. అది ఏం చెప్తుంది? తిన్నావా అమ్మాయి అంటే అన్నం తిన్నామని చెప్పదు ఆమె. ప్రసాదం స్వీకరించినామమ్మా, ప్రసాదం స్వీకరించినామమ్మా అంటది. అంటే మనం తీసుకునే ఆహారాన్ని ప్రసాదంగా భావించి తినాలి అన్నది మనం గుర్తుంచుకోవాలి. సుగంధములను కోరరాదు. సుగంధములను కోరరాదు ఎందుకు? సుగంధములు అంటే వాసన ద్రవ్యాలు, వాసన సెంట్ వేసుకుంటారు, అవన్నీ చేస్తారు. హలో హలో చెప్పమ్మా. అంటే దేని మీద వ్యామోహం పెట్టుకోవద్దు, సుగంధం పైన రుచి పైన దేనిపైన వ్యామోహం పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక్కటి ఇండివిజువల్ గా చెప్తున్నారు అనమాట. అంతేకాదు సుగంధం ఎందుకు, మనము ఇప్పుడు కొంతమంది సెంట్స్ భలే వాడతారు, మళ్ళీ ఫ్లేవరబుల్ సోప్సే వాడతారు. సో ఎందుకు అంటే కొంచెం ఫ్లేవర్ గా ఉంటుందని. కానీ మనం సాధనకు వచ్చిన తర్వాత ఇవంతా వాడద్దు. ఎందుకంటే మనకి ఈ శుద్ధ దేహము, ఈ ప్రణవ దేహాలన్నీ వస్తాయి కదా. శుద్ధ దేహం వచ్చినప్పుడు ఈ శరీరంలో ఒక విధమైన మంచి ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మనకి తెలియకుండా పోతుంది. అందుకని ఓకే. తరువాత అసత్యము పలుకరాదు, ఎందుకంటే అది మనల్ని కింద తోసిస్తుంది. జీవహింస జరుగునప్పుడు ఏ విధమైన తంత్రంలోనైనాను దానిని నివారించవలను. నేను చెప్తా. చెప్పు. ఎందుకంటే జీవహింస చేయరాదు అని మనకు తెలుసు. ఎలాంటి తంత్రంలోనూ దానిని నివారించాలి. అలా జరుగుతా ఉంది అని తెలిస్తే దాన్ని ఎలాగ నువ్వు నివారిస్తావు? ఎలాగ దాన్ని చేయకుండా చేస్తావు? ఎలాగంటే మనకి దానిపైన పెద్ద గట్టిగా ఉన్న సంకల్పం కావాలి. కలిగితే మీరు ఆపేయచ్చు, కానీ కాలేదంటే
ఎలా చేయలేము, మనకి శక్తి లేదు, ఏం లేదు అంటే అయితే కానీ జీవహింస అనేది చేయరాదు అని దేవుడు చెప్తుండు. దేవుడు ఏది ఆస్ట్రల్ బాడీ అన్న వల్ల మనం కూడా ఎందుకు, మనం మాత్రం ఎందుకు ఈ బాడీలో నుంచి చేయాలి, అది మాత్రం అవసరం కాదు కదా, ఆస్ట్రల్ మైండ్ నుంచి కూడా వద్దు అని అనుకోవచ్చు. అలా అనుకుంటే ఓకే, మీరు అనుకున్నారు ఈ ప్రపంచంలో కాలేదు, మీరు అనుకున్నారు అయినా జీవహింస జరిగింది, కానీ ఉన్నది మొత్తం లోకంలో, మొత్తం యూనివర్స్ లో ఇది ఒక్కటేనా, వేరే డైమెన్షన్ లేవా? మీరు అనుకున్నప్పుడు దేవుడు మర్చిపోయి ఈ డైమెన్షన్ లో లేకుండా వేరే డైమెన్షన్ లో కూడా మార్చుండొచ్చు, ఆ వేరే డైమెన్షన్ లో జీవహింస ఆగి ఉండొచ్చు. అలా మనం సంకల్పంలో గట్టిగా ఉండాలి. సంకల్పం ద్వారా వాటిని మార్చాలి అంటున్నాం ఒక మాటలో. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. విన్నారమ్మా అందరూ? గుడ్. గుడ్ గుడ్. అంటే దీనికి ఒక చిన్న కథ ఒకటి చెప్తాను మీకు. అంటే ఆ కాలంలో ఇది ఒక స్టోరీగా నేను విన్నాను, అది చెప్తున్నాను. గ్రామాలలో చూసినామంటే ఈ పొట్టేలు, అదే మేక పొట్టేలు ఏమంటారు తెలీదు, దాన్ని గావు ఇచ్చడానికి వాళ్ళ కులదేవత గుళ్ళకు వెళ్తారు. ఆ గుళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆవు బండి కట్టుకొని బండిలో అందరూ కూర్చొని ఈ మేకను వెనకాల తాడేసి కట్టి తీసుకొని వెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేసి గావు ఇస్తారు. సో దీంట్లో ఒక ఆయన వెళ్తాడు, ఆయనకి ఈ కరుణ ఉంది, మనసులో దయ ఉంది. అయ్యో ఈ ఆ మేకను చంపేస్తారే, మనం ఏం చేసేది, దీన్ని కాపాడాలి, ఎలాగైనా సరే దీన్ని కాపాడాలి అన్న తలంపు, ఆ సంకల్పము దృఢం చేసుకున్నాడు. ఇప్పుడు మా సూర్య చెప్పినట్టు దీన్ని ఎలాగైనా మనం కాపాడాలి, దీన్ని ఎలాగైనా కాపాడాలి, ఇది ఒక్కటే ఆయన థాట్గా ఉంది. సో ఇలా ఉండగా వీళ్ళు వెళ్ళే దారిలో ఒక చోట ఎండ బాగా ఫుల్గా ఉంది అని వాళ్ళు ఏం చేశారు, ఈ చెట్ల కింద కూర్చునేస్తారు కదా, అక్కడ ఆవుని కొంచెం దింపేసి అందరూ కొంచెంసేపు ఏమంటారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఏం చేశారంటే కరెక్ట్ కాసుకొని ఉన్నారు. వీళ్ళు బయలుదేరేటప్పుడు హడావడిగా అందరూ బయలుదేరేటప్పుడు ఆ మేక యొక్క తాడు కట్టున్నాడు కదా, ఆ తాడు ఇప్పి వదిలేసినాడు. సో వీళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోయినారు. ఈ మేక హాయిగా ఆ చెట్టులు ఉన్నాయి కదా ఆ వనం లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో అలా అక్కడ ఆయన ఒక జీవి యొక్క ప్రాణాన్ని తన సంకల్పం ద్వారా, సంకల్పం ఏర్పడే కొద్దీ ఆయనకి తగ్గ ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులు ఏర్పడే కొద్దీ ఆయన దాన్ని రక్షించగలిగాడు. ఓకే, అర్థమైందా మేడం? అర్థమైందా? సో అలా మనము ఏం చేయాలంటే ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి, దీన్ని ఎలాగైనా కాపాడాలి, ఇలాంటి జీవహింస జరిగేది ఎలా అయినా మాన్పించేటట్టు మనం చేసుకోగలగాలి, చెయ్యాలి అన్న సంకల్పం మనలో బలపడాలి. ఓకేనా? తరువాత మహానుభావులు, మహర్షులు, యోగులు నివసించిన పుణ్యక్షేత్రములు, అలాంటి చోటికి మనము వెళ్ళి రావాలి, దర్శించి రావాలి అంటారు. ఇది ఎందుకు? ఎందుకు మేడం? ఎందుకు వేరే ఎవరైనా చెప్తారా? ఎందుకు మేడం? హలో, చెప్పమ్మా. వాళ్ళు అక్కడ సాధన చేస్తారు కదా, అవును, ఆ సాధన యొక్క వైబ్రేషన్, ఆ యొక్క జ్ఞానం ఉంటది ఎంతో కొంత. మాటల్లో పోతలేదు. యా యా, ఎందుకు మేడం అన్నా? ఎస్ అంటే మేడం చెప్పండి. ఇప్పుడు ఎందుకు పోవద్దంటున్నా, పోకూడదు అంటున్నా, దీని గురించి పోవాలి పోవాలి పోవాలి, పోయి రావాలి. పెద్ద పెద్ద వాళ్ళు అంటే పోయి దర్శనం చేసుకుని రావాలి. ఎందుకు చెప్తారు అంటే వాళ్ళందరూ చాలా వరకు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఓకే, మనం వాళ్ళ దగ్గర సౌహాసం చెప్తారు కదా, సౌహాస దోషాలు అంటారు కదా, అలా మనం అప్పుడప్పుడు వాళ్ళని పోయి అలాంటి చోటంతా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఇదంతా ఏమవుతుంది అంటే మనలో కూడా ఏర్పడుతుంది.
ఓకేనా? అంటే ఒకరికి సంకల్ప శక్తి ఎక్కువ ఉంటుంది. మనం వెళ్ళి చూసే ఆ గురువులు అంటే వాళ్ళ దగ్గర సంకల్ప శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దర్శన భాగ్యం ద్వారా మనలో కూడా అలాంటి ఒక నైపుణ్యం ఏర్పడుతుంది, సంకల్ప శక్తి అలాంటి. ఓకేనా? సో అందువల్ల వెళ్ళమంటారు. మళ్ళీ అదే అందుకే సాధువులు వీళ్ళందరినీ కూడా మనం దర్శించడం ద్వారా మేలునే జరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకు మేలు జరుగుతుందంటే ఇప్పుడు మేడం చెప్పారు కదా, వాళ్ళ దగ్గర ఏదో కొన్ని జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానం మనం కూడా పొందగలము. ఓకే, ఇది ఏం చేస్తుంది? జీవుడికి మేలు చేస్తుంది. జీవుడికి మేలు చేస్తుంది, అందుకోసం అని. సరేనా? ఓకే, ఇది వరకు ఇక్కడ నిలుపుతాము. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. అవును, ఒక్కొక్కటి ఒక టేస్ట్ ఉంటది. ఇది కొంచెం వేరే ఉంటుంది, అది కొంచెం వెరైటీ ఉంటుంది. దాన్ని కొంచెం తినుకుంటా పోతాం. హలో మేడం, వింటున్నాను రవి గారు, దాన్ని కొంచెం తినుకుంటా పోతాం. మొత్తం దాన్నే మనం కంటిన్యూగా తినాం కదా. ఇప్పుడు అరటిపండు ఒక టేస్ట్ ఉంటది, ఆపిల్ ఒక టేస్ట్ ఉంటది, అంగుర్ ఒక టేస్ట్ ఉంటది, ద్రాక్ష ఒక టేస్ట్ ఉంటది. ఇక్కడ మనము సన్మార్గం వచ్చి బ్రదర్ ఇక్కడ వినండి ఒకసారి. ఇది భగవంతుడి యొక్క సృష్టిలో షట్ రుచులు ఉన్నాయి. ఆ షట్ రుచుల్లో కూడా ఇంకా ఎన్నో రుచులు ఉన్నాయి. ఊరికే స్వీట్ గా తీసుకుంటే మనం స్వీట్ గా ఇప్పుడు బనానా తీసుకోండి, ఒక్కొక్క బనానా ఒక్కొక్క టేస్ట్ ఇస్తా ఉంది. రకరకమైన బనానాలు. ఓకే, బనానాలు మట్లోనే చాలా రకాల బనానా ఉంది. ఆ బనానాలన్నీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ వల్లలారు ఏం చెప్తున్నారు? రుచిని ఎందుకు ఆశించొద్దు. నువ్వు ఎందుకోసం సన్మార్గంకి వచ్చినావు? సన్మార్గం అంటే ఏంటి? మనకి మంచి మార్గము. ఈ మార్గంలో మనం దైవ స్థితిని పొందడం కోసం వచ్చాము. దైవ స్థితి పొందడంలో మనకి ముద్దేహ సిద్ధి జరుగుతుంది. శుద్ధ దేహము, ప్రణవదేహము, జ్ఞానదేహం అనే ముద్దేహ సిద్ధి మనకి దొరుకుతుంది అనమాట. అంటే అది గిఫ్ట్ గా వస్తుంది మనకి. ఓకేనా? సో ఈ సాధనలో మీకు రుచులను ఆశించొద్దండి అని చెప్తున్నారు. మనం సాధనలో ఉన్నాము. వల్లలారు ఈ 4 మనకి సాధనగా ఇచ్చుంటారు. జీవ సచ్చీలత, ఆత్మ సచ్చీలత, కర్ణ సచ్చీలత, ఇంద్రియ సచ్చీలత, ఈ 4టిని మనకి ఆచరించడానికి ఇచ్చుంటారు. అర్థమైందా? సో దీంట్లో ఆశించొద్దు. నీకు అరటిపండు ఈరోజు ప్రసాదంగా నీకు ఈరోజు తినడానికి మీకు గ్రీన్ కలర్ అరటిపండు వచ్చిందంటే దాన్ని తినండి, కానీ నాకు ఇదే కావాలి అని ఆశించొద్దు. అట్లా ఎవరంటారండి మేడం? నేను అనేది ఒక్కొక్కటి ఒక టేస్ట్ ఉంటుంది. దాది ఇప్పుడు ఒక్కొక్కటి ఒక టేస్ట్ ఉంటుంది. మనము ఒక్కొక్కసారి తిన్నప్పుడు అది కొంచెం వెరైటీ ఉంటుంది, అది కొంచెం వెరైటీ ఉంటుంది, కొంచెం తింటాం కదా. అవును, అది మనం దాన్ని ఎందుకు మనం ఆశిస్తాం? వెరైటీ ఉంటుంది, దాన్ని తినడం ప్రయత్నం చేస్తాం కదా. అదేమా నేను చెప్పేది, ప్రయత్నిస్తావు చూడు. వెరైటీగా ఉంది కాబట్టి ప్రయత్నిస్తున్నాం కదా అంటావు కదా. ఆ ప్రయత్నము వద్దు అంటారు. ఇప్పుడు అది తినాలనుకున్న కంప్లీట్ గా బంద్ పెట్టంటారా? ఒక్క నిమిషం మేడం, ఒక నిమిషం మేడం, ఒక నిమిషం సార్. ఇప్పుడు సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి సపోజ్ టమాటో రైస్ ఇష్టం నాకు. ఆ టమాటో రైస్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఇంకో 2 ముద్దలు ఎక్కువ తింటాం. అయితే భోజనం పైన డిపెండ్ అవ్వడం కాదు. భోజనం ఎలా చేయాలంటే తిన్నావా అంటే తిన్నా, ఆ సమయానికి నీకు ఎలాంటిది ఒక 2 ముద్దలు దొరికితే అది దైవ ప్రసాదంగా మాత్రమే స్వీకరించాల. లేదు నేను ఇవాళ తినాలనుకుంటున్నా, ఖచ్చితంగా ఇదే కావాలి అని అదే టేస్ట్ కోసం వెయిట్ చేయవద్దు.